విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా గమ్ గమ్ గణేష రేపు శుక్రవారం మే 31న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్లు రిలీజ్ అవుతుంది. ఇక కర్ణాటకలో 50 థియేటర్లు, ఓవర్సీస్లో 100 థియేటర్లు, అలా టోటల్గా ఈ సినిమా 500 థియేటర్లో రిలీజ్ అవుతుంది రేపు. ఇక ఇంతకుముందు ఆనంద్ దేవరకొండ లాస్ట్ ఇయర్ వచ్చిన బేబీ సినిమాతో ఆల్మోస్ట్ 100 కోట్లు 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా. ఇక ఈ సినిమా వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమాని 4.5 కోట్లకు కొన్నారు. అంటే 4.5 కోట్ల షేర్ వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుంది. 4.5 కోట్ల షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 9 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 1 కోటి షేర్ కొన్నారు. అంటే 1 కోటి షేర్ వస్తేనే ఇక్కడ హిట్ అవుతుంది. 1 కోటి షేర్ రావాలంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమాని అన్ని ఏరియాలకు కలిపి డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్లకు కొన్నారు. అంటే 5.5 కోట్ల షేర్ వస్తేనే సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది. 5.5 కోట్ల షేర్ రావాలి అంటే 11 కోట్ల గ్రాస్ రావాలి. మరి చూడాలి, మరి పోటీలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది, బజే వాయువేగం ఉంది. బట్ సినిమాకి బజ్ కూడా ఏమంత హై లేదు. బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఎక్కువగా లేదు ఈ సినిమాకు. ఈ సినిమా బాగుంటే మౌత్ టాక్ వస్తేనే సినిమా చూస్తారు. మరి కాన్సెప్ట్ సినిమా కాబట్టి చెప్పలేము. అది మన ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా గమ్ గమ్ గణేష. బిజినెస్ టార్గెట్ వచ్చేసి 5.5 కోట్ల షేరు, అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి. 500 థియేటర్లో రిలీజ్ అవుతుంది. చూడాలి మరి రేపు. ఓకే, బాయ్.